హే గాయ్స్! ఈరోజు మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తెలుగు నుంచి 'తెలుగు జొమ్మయ్య' అనే లెసన్ నేర్చుకుందాం. ఈ లెసన్ రైటర్ పాల్కురికి సోమనాథుడు. ఈ లెసన్ మీకు ఈజీగా అర్థం గానీకి జస్ట్ ఒక 3 మినిట్స్‌లో చెప్తా. మంచిగా ఇనండి లెసన్. సింపుల్‌గుంటది. స్క్రీన్ పైన మన కవిపరిచయం కనిపిస్తుంది. ఈ కవిపరిచయం ఎంతైతే అవసరమో అంతే మెయిన్ పాయింట్స్ రాసినా, అది నోట్ చేసుకొని నేర్చుకుర్రనుకో షార్ట్ ఆన్సర్ రాయొచ్చు. ఎగ్జామ్‌లో షార్ట్ ఆన్సర్ రాకపోతే ఈ తెలుగు జమ్మయ్య ఆన్సర్ రాసేటప్పుడు పాల్కురికి సోమనాథుడి గురించి 2, 3 లైన్‌లు రాసినంక మిగతా లెసన్ మొత్తం రాయండి. మంచి మార్క్స్ ఒస్తాయి. కంప్లీట్ మార్క్స్ ఒస్తాయి. ఇప్పుడు లెసన్‌లోకెళ్ళిపోదాం. ఇప్పుడు లెసన్‌లో మీకు 2 క్యారెక్టర్స్ ఉంటాయి. 3 క్యారెక్టర్స్ యాక్చువల్లీ ఉంటాయి. మీరు మాత్రం ఫస్ట్ మంచిగా ఇంతే గుర్తుపెట్టుకోండి. కళ్యాణ కాటకం అనే ఊర్లో ఎవరుంటరు? తెలుగు జమ్మయ్య అనేటాయన ఉంటాడు. ఈయన శివభక్తుడు. పత్రి, పువ్వులు, పండ్లు ఇవన్నీ పెట్టి శివునికి పూజలు చేసుకుంటూ ఉంటాడు. సెకండ్ పర్సన్ ఎవరంటే శ్రీశైలంలో శివానంద యోగి. ఈయన అక్కడ శ్రీశైలంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు మునీశ్వరుడిలాగా శివానంద యోగి. అయితే తెలుగు జమ్మయ్యని ఒక్క నిమిషం అట్లనే సైడ్‌కి పెడితే ఫస్ట్ శివానంద యోగి గురించి చెప్తా. శివానంద యోగి ఎవరు? ఒక మునీశ్వరుడు. మస్తు తపస్సు చేసుకుంటూనే ఉంటాడు. ఎంత తపస్సు చేశాడంటే ఆయన జుట్లు మొత్తం ఇట్లా జడలు కట్టిపోతాయి. గడ్డలు అయిపోతాయి. మన జుట్టు ఏసుకోకపోతే ఎట్లయితదో అట్లా అయిపోతది. అక్కడనే కూర్చొని తపస్సు చేసుకుంటూనే ఉంటాడు. ఆయన ఆకారం గూడా మనిషిలాగా కనిపియదిగ. అంత రోజులు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అయితే ఇట్లా మునీశ్వరులు తపస్సు చేస్తే తపస్సుకు భంగం కలిగించనీకి డిస్టర్బెన్స్ అయితదని ఎవరన్నా ఉండాలి గదా చూసుకోవడానికి. కాబట్టి వీళ్ళ శిష్యుడు ఉంటాడు ఈయన దగ్గర. చూసుకుంటూ ఉంటాడు ఈయనని. ఒకరోజు ఏమైతది, ఆకాశం నుంచి గాంధర్వులు అనేటోళ్ళు దిగేసొస్తారు. ఎందుకు? శ్రీశైలం అందాలు చూడనీకి, ఎంజాయ్ చేయడానికి క్లైమేట్. గాంధర్వులు అనేటోళ్ళు ఆకాశం నుంచి వస్తారు. వచ్చి అంతా చూసుకుంటూ ఉంటారు. అరే! ఎంత బావుంది శ్రీశైలం అడవి. ఇక్కడ చెట్లు చూడు, ఇక్కడ పండ్లు చూడు అని మంచిగా ఎంజాయ్ చేసుకుంటుంటే సడెన్‌గా శివానంద యోగి సైడ్ కళ్ళు పోతాయి ఒకరివి. ఏయ్! చూడండి ఎట్లున్నాడాయన. అసలేంటిది? వాళ్ళు మనిషని గూడా అనుకోరు. అసలేంటి ఈ ఆకారంలో వింతగుంది. మొత్తం శ్రీశైలం అడవిలో ఎక్కడ చూడలేము అని అనుకుంటారు. అనుకోని ఇట్లా అంటారు. ఇది రాయా? మరి రాయిలాగా లేదే అని అనుకుంటారు. తీగలెందుకున్నాయి రాయయితే? రాయికి తీగలు ఉండయి గదా అని అనుకుంటారు. మళ్ళేమంటాడు, మళ్ళీ ఇది చెట్టా? చెట్టయితే చెట్టుకి ఆకులుండాలి గదా! ఆకులు లేవే అని అనుకుంటారు. మళ్ళీ ఇది పర్వతమా? పర్వతమైతే రాళ్ళుండాలి గదా! రాళ్ళు గూడా లేవు. అయ్యో! మరిదేదైనా జంతువా? జంతువులాగా గూడా లేదే. అంటే అప్పుడు ఒకళ్ళేమంటారు, అరే! ఇది ఎలుగుబంటిలాగుంది. ఇది ఎలుగుబంటే అని అంటారు. ఇట్లా ఎలుగుబంటి అనుకుంటున్నప్పుడు సడెన్‌గా వాళ్ళ శిష్యుడు అడిగని ఉరుక్కుంటూ వస్తాడు. వచ్చి ఏయ్! మా మునీశ్వరుడిని, మా గురువుగారిని మీరు ఎలుగుబంటి అంటారా? అయితే మీరే అందరు జంతువుల్లాగా మారిపోండి. ఇదే నా శాపం అని శాపం పెడతాడు శిష్యుడు. ఎవరికి? ఈ ఆకాశంలోకెళ్ళి దిగొచ్చినోళ్ళందరికి గాంధర్వులకి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ గురువుని జూషి ఈయన ఎలుగుబంటిలాగా ఉన్నాడని అన్నారు గదా! అందుకని అందరికి మీరు జంతువుల్లాగా మారిపోండి అంటే ఒకరు పిల్లి, ఎలుక, కుక్క, పంది అందరూ మారిపోతారు. అయ్యయ్యో! మేము ఎంజాయ్ చేద్దాం క్లైమేట్‌ని ఇక్కడ శ్రీశైలంని చూద్దామనొస్తే మాకు శాపం పెట్టినావు ఎంత పనైంది. శాప విమోచనం జెయ్యు అని అందరూ రిక్వెస్ట్ చేసుకుంటారు, ఏడుసుకుంటూ ఉంటారు. అయితే అప్పుడు ఏమంటాడు మీ శాపంకి విమోచనం లేదనుకోకండి ఖచ్చితంగుంది. అయితే మీరు కళ్యాణ కటకం అనే ఊరికి బొయ్యి ఆడ తెలుగు జమ్మయ్య అనేటాయన ఉంటాడు. ఆయన గూడా పెద్ద శివభక్తుడే. ఆయనను గలిస్తే ఆయన ఒకవేళ మిమ్మల్ని వేటాడి చంపేస్తేనే మీకు శాప విమోచనం కలుగుతది. పోండి అని అంటారు. వీళ్ళందరూ కలిసి దారిలో ఇంకుకుంటా మెల్లగా కళ్యాణ కాటకం అనే ప్లేస్‌కొస్తారు. వచ్చి ఆడ తెలుగు జమ్మయ్యని చూస్తే ఆయన బిజీగుంటాడు పూజలల్ల. చూస్తాడు సడెన్‌గా చూసి అమ్మ బాబోయ్! ఇన్ని జంతువులా? ఇవన్నీ నా దగ్గరికెందుకొచ్చినాయి అనుకుంటాడు. అప్పుడు మల్లన్న దివ్య దృష్టితోని చూస్తాడు. చూసి అరే! వీళ్ళందరికి ఏదో శాపం తలిగినట్టుందని మనసులో అనుకుంటుంటే వీళ్ళు చెప్తారిగ. ఇట్లా మాకు శాపం వచ్చింది. అక్కడ ఇట్లా అన్నాం మేము అంతా సినారియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఈయన ఇంటికి పోయి ఏవైతే వేటకు గావాల్సిన ఐటెమ్స్ ఉంటాయో ఆయుధాలు అవన్నీ తీసుకొనొచ్చి వీళ్ళని చంపేస్తాడు. అప్పుడు వీళ్ళందరికీ శాప విమోచనం కలుగుతది. సో, ఇది తెలుగు జొమ్మయ్య లెసన్. ఒకవేళ మీకు ఈ లెసన్ అర్థమైతే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ లెసనే కాకుండా ఇంగ్లీషు, ఇంకేదన్నా మీ కోర్ సబ్జెక్ట్‌ల నుంచి కూడా మీకు కాన్సెప్ట్ ఎక్స్‌ప్లనేషన్, ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇంకేదైనా కావాలంటే స్పెసిఫిక్‌గా మీకు ఏది కావాలో డీటెయిల్‌గా రాసి కమెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోస్ దానిపైనే వస్తాయి.
మీకు ఈ వీడియో అర్థమైతే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకేమైనా చేంజెస్ కావాలంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.